దేవా, నువ్వు నాతో వస్తే నాకు ఏ దిగులుండదయ్యా. నువ్వు ఆజ్ఞాపిస్తే నా గుడారమునకు కానీ నాకు కానీ ఏ తెగులు నన్ను అంటదయ్యా. నీకు వందనాలని చెబుదా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. స్వరమెత్తి పాడదాం. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ హేతువు చేత అంటే 2వ అధ్యాయం అంతా అర్థం అవ్వాలి. వెంటనే 3వ అధ్యాయం సడన్గా తీసి చదివితే మనకు అసలు అసలు ఆ మీనింగ్ క్యాచ్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే ఈ హేతువు చేత అంటే ఫర్ దిస్ రీజన్, ఇదంతా చెప్పాను చూడండి, ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఈ కారణము చేత ఇదిగో అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఇది చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీరు చదివారా? ఏమైనా గమనించారా? పోనీ ఎవరి ఖైదీ అయినా, ఎవరు అరెస్ట్ చేశారు? వాక్యం కాదు, అసలు ఎవరు అరెస్ట్ చేశారు? రోమన్ గవర్నమెంట్, లేకపోతే రోమా ప్రభుత్వం. ఎవరు ఖైదీగా పెట్టుకున్నారు ఈయన్ని? అక్కడున్న చక్రవర్తి, రాజు, ఎంపరర్ ఎవరైతే వాళ్ళు, నీరో చక్రవర్తి లాస్ట్ స్టేజ్లో ఎస్పెషల్లీ. ఎవరి ఖైదీ అవుతాడు ఈయన? ప్రిజనర్ ఆఫ్ రోమ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఎవ్రీ సిట్యువేషన్ ఇన్ లైఫ్ వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. నువ్వు వెళ్ళి జైల్లో ఉన్నా, ఒకవేళ మంచి పని చేత అది దేవుడే నిన్ను పంపించాడు అనుకోవాలి. ఒకవేళ నువ్వు శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఎలవ్ చేశాడు అనుకోవాలి. కానీ ఏంటి పరిస్థితి? నేను వాక్యం చెప్తే తీసుకెళ్ళి జైల్లో పడేశారు, నేను ఇంక వాక్యం చెప్పనులే, ఎంత అవమానమా, తిండి లేక నన్ను లోపల చీకటి గదిలో పడేశారు అనుకోవచ్చు. కానీ అన్నాడు, అక్కడ కూర్చొని మళ్ళీ మాటలు రాస్తూ అన్నాడు, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను ప్రార్థించుచున్నాను. 3వ అధ్యాయం, ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ పాల్. పౌలు యొక్క బలమైన ప్రార్థన. ఆ ప్రార్థన చెప్పి ప్రార్థన చేయాలనుకున్నాడు. కొన్నిసార్లు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్తానని అంటారు సహజంగా. ఎవరైనా కొన్ని మీటింగ్స్లో మనం చూస్తాం. ఇక్కడ ప్రార్థన చేయడానికి ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాడు సహజంగా, మళ్ళీ ఒక మాట చెప్తానన్నాడు. ఒక మాట అంటే ఒక మాట కాదు, 13వ వచనం వరకు వెళ్ళిపోయాడు. 2వ వచనం నుండి 13వ వచనం వరకు ఒక మాట చెప్తానని చెప్పేసి 14వ వచనంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ మాట చెప్పకుండా నేను ప్రార్థన చేయలేనని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. బైబిల్లో లెంగియస్ట్ పారాగ్రాఫ్స్లో ఇదొక పారాగ్రాఫ్. ఒకటి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14 వచనాలు గ్రీక్లో ఫుల్ స్టాప్ కామాలు కూడా లేవు, ఒకే ఒక పారాగ్రాఫ్. అదే రీతిగా ఇది కూడా అంతే. ఇక్కడ కూడా 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఒక్క మాట చెప్తాను మీకు. ఈ మాట ఒక్క మాట మీరు వినండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఆ మాటలు రాశాడు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 2వ వచనం చూడండి. 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆగండి,
ఒక సీక్రెట్ చెప్పాలి మీ అందరికీ, ఒక సీక్రెట్ చెప్పాలి. మీరందరూ ఇప్పుడు ఎట్లా అయిపోయారు? చాలా అలర్ట్గా అయిపోయారు. ఏంటి సీక్రెట్? ఎవరికైనా సీక్రెట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం సీక్రెట్ అది? ఏదో రహస్యం చెప్తారేమో. ఈయన కూడా అన్నాడు ఒక సీక్రెట్ చెప్పాలి. సీక్రెట్ అంటే ఏంటి? వాళ్ళకి తెలియంది ఈయనకి మాత్రమే తెలిసింది. ఇక్కడ మిస్టీరియాన్ అనే గ్రీకు మాట. మిస్టీరియాన్ ఇంగ్లీష్లో మిస్టరీ అంటారు. మిస్టరీ అంటే ఏంటి అర్థం? దాని యొక్క వివరణ తెలియంది, ఆ విషయం ఏమాత్రం ఎవరికి అర్థం కానిది, అట్లా ముగింపబడింది. మిస్టరీ అంటే అన్వెయిల్డ్ థింగ్, అన్టోల్డ్ అంటే చెప్పలేనిది, చెప్పనిది, చెప్పకూడనిది అనే విషయం. అప్పుడు వరకు అపోస్తులకి తెలియదంట, అప్పుడు వరకు ప్రవక్తలకి ఈ విషయం తెలియదంట. ఇదిగో ఈ విషయం పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు, ఈ విషయం మీకు చెప్తున్నాను వినండి అని నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం, ఈ విషయం మీరు వినండి, ఒక్క మాట చెప్తున్నానని చెప్పి ఆ మాట చెప్తున్నాడు. చూడండి 6వ వచనం చూడండి. ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నారను నదియే. మీకేం అర్థం కాలేదని విషయం నాకు అర్థమైంది. అందుకే చెప్పాను ఎఫ్ఎస్సి పత్రిక మామూలుగా చదివితే అర్థమయ్యే విషయం ఏమాత్రం కాదు. ఇక్కడ ప్రాముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ డాక్ట్రినల్ థింగ్ చెప్తున్నాడు, ఒక సిద్ధాంతపరమైన మాట చెప్తున్నాడు. అది అర్థం చేసుకోవాలంటే ఒకసారి అందరం యెరూషలేం వెళ్ళి రావాలి. యెరూషలేం వెళ్తే దేవాలయం ఎలా ఉంటుందో సిలువ ధ్యానాల్లో మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవాలయం ఎలా ఉంటుందంటే హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇది హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. బయట ఇక్కడేమో యాజకుడు మాత్రమే ఉండాలి, ఇక్కడ యూదులు మాత్రమే ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి, యూదులు మాత్రమే ఉండాలి. అన్యజనులు లోపల రావడానికి కూడా వీలు లేదు. ఎక్కడ ఉంటారంటే జెంటైల్ కోర్ట్ అంటారు. బయట వరండా కనిపిస్తుంది చూడండి, మనం స్నాక్స్ తింటాం బయట, అదంతా జెంటైల్ కోర్ట్ ఆఫ్ జెంటైల్స్, అన్యజనులు కూర్చునే ప్లేస్. ఇప్పుడు మీకు చర్చ్ అంటే చర్చ్ జనరల్గా ఇక్కడ, మీకు బయట లోపల, బయట దాన్ని చర్చ్ అంటామా జనరల్గా మామూలుగా? అఫ్కోర్స్ అనం. ఎందుకు? ఈ లోపల కూర్చున్నాం. యూదులందరూ లోపలికి వచ్చేవాళ్ళు, అన్యజనుడు మాత్రం లోపల రావడానికి వీలు లేదు. అన్యజనుడు అంటే యూదుడు కానివాడు ఎక్కడ కూర్చోవాలంటే బయట కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుల్లో గ్రామాల్లో ఎలా ఉండేదో, కుల వివక్ష ఎలా ఉండేదో, ఒక గ్లాసు ఒకడు తాగితే గ్లాస్ వాడు తాగడానికి ఇంకొకడు ఇష్టపడేవాడు కాదు. అగ్రకులం లేకపోతే తక్కువ కులం అనేది భయంకరంగా ఉండేది ఇదివరకు రోజుల్లో. మన చిన్నప్పుడు ఉండేది, మన తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది, కానీ ఇంకా ఉంది, నరనరాల్లో ఉంటుంది. అంతకంటే హీనంగా చూసేవాళ్ళు. అన్యజనుల్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే జెంటైల్స్. అన్యజనుల్ని యూదులు ఏమని సంబోధించేవారంటే కుక్కలు. వీరు కుక్కలు రా, వీళ్ళు పనికిరాని వాళ్ళు. వీళ్ళు యెరూషలేం మందిరం లోపలికి వస్తే మందిరం అంతా, హైందవులు వాడతారు ఒక మాట, మైలు అంటుకుంటుంది, లేకపోతే అంతా చెడైపోతుంది. వీళ్ళు అసలు లోపల రావడానికి పర్మిషన్ లేదు, ఛాన్స్ లేదు, బయటే కూర్చోవాలి. అంత హీనంగా చూసేవారిని ఎవరిని? అన్యజనుల్ని. ఇక్కడ దేవుడు సంఘానికి అపోస్తలైన పౌలు ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఒక్క సీక్రెట్ చెప్తున్నాను, ఏంటి తెలుసా? యేసు క్రీస్తులో రక్షింపబడిన మనము ఇంకా ఏమాత్రం ఆ భేదం లేదు. యేసు క్రీస్తులో మనందరం ఒకటే. ఎఫెసీ సంఘమా, యూదులు అన్యజనులు అందరూ కలిసి దేవాలయంలో కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా యూదులు ఉన్నారా? ఒక్కరు కూడా యూదులు లేం. మనందరం ఎవరు అనుకుంటున్నారు మీరు? అన్యజనులు మనందరం. ఒక్కరు కూడా దేవాలయంలో రావడానికి కూర్చోవడానికి యాక్సెస్ లేదు, నాతో సహా. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ అడ్డుగోడను పడగొట్టేసి యేసుక్రీస్తు వారు యూదులను అన్యజనుల్ని సంఘంలో ఐక్యపరిచారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను చెప్తాను, సంఘంలో మనందరము ఒకటే. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. ఎవరైనప్పటికీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, రకరకాల కులాలు, రకరకాల ప్రాంతాలు, స్థలాలు, పేర్లు, ఇంటి పేర్లు, వంశాలు, నో మ్యాటర్ వాట్, ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరం యేసు రక్తంలో కడుగబడ్డాం. మనందరం యేసు రక్తంలో ఒక కుటుంబమే. ప్రైజ్ ద లార్డ్.
సంఘానికి చెప్తున్నాడు. వాళ్ళందరూ కొత్త కదా, కొత్త వాళ్ళకే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. కొత్తగా ఉన్నప్పుడు అంతా కొత్తగా ఉంటుంది. వీళ్ళు నూతనంగా యేసు ప్రభువుని తెలుసుకున్నారు, కొత్త విశ్వాసులు, అప్పుడే సంఘం స్థాపించబడింది, అంతా కొత్తదనమే. వారికి ఈ పాయింట్ చెప్తున్నాడు. మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు, అదేంటంటే చర్చికి వచ్చిన తర్వాత సంఘములో అన్యజనులని యూదులని లేదు. ఇక్కడ అంటున్నాడు అన్యజనులు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. అంటే పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇది ఎట్లా అర్థమవుతుందంటే ఇదివరకు రోజుల్లో ఎక్కువగా భార్య చనిపోతే ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం సహజంగా జరిగేది. ఇదివరకు రోజుల్లో సవితి తల్లి అనేవాళ్ళు. ఆ తల్లి మొదటి భార్య పిల్లల్ని సరిగ్గా చూడకపోవటమో, ఈ పిల్లల్లో ఐక్యత లేకపోవటం కొన్ని కుటుంబాలు, అన్నీ నేను అన్నాం, కొన్ని కుటుంబాలు జరుగుతూ ఉండేది. అట్లా కాని పరిస్థితులు వీళ్ళు చాలా ఒక సవితి బిడ్డల్లాగా చూసేవాళ్ళు. ఎవరిని? అన్యజనుల్ని. దేవుడు అన్నాడు మీరు అలా కాదు, యూదులకు మీకు క్రీస్తులో సమాన వారసత్వం. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దీవెన. చర్చికి వచ్చిన తర్వాత సంఘంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకటే. నేను అదండి, నేను ఎంటెక్, ఎంబీఏ, బీసీఏ, లేకపోతే నేను పిహెచ్డి, నేను డాక్టరేట్, నేను బాగా చదువుకున్నాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. నో, యేసు క్రీస్తు వారి యొక్క సన్నిధిలో ఇంక్లూడింగ్ మీ, మనందరం కూడా ఒకటి. ఆ రీతిగా సంఘం సమకూర్చబడాలి అనే విషయం పౌలు చాలా గట్టిగానే హెచ్చరిస్తున్నాడు. అంటున్నాడు చూడండి 8వ వచనం చూడండి. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కృప అత్యల్పుడైన నాకు దేవుడు అనుగ్రహించాడని చెప్తున్నాడు. ఒకటి, దేవుని మనం స్తుతించాలి. మనం అన్యజనులమే, మనం వెలివేయబడిన వారమే, మనం బయట ఉన్నవారమే. యేసుక్రీస్తు వారు తన సిలువ ద్వారా, అందుకే గుడ్ ఫ్రైడే రోజున, అంటే నేను మాట్లాడలేకపోయాను కానీ కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఏంటంటే అడ్డుగోడ, యెరూషలేము దేవాలయపు తెర ఏమైంది? రెండుగా చిరిగిపోయింది. అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేవాడు, తెర లోపలికి. సంవత్సరానికి ఒక్కసారి. మనం వారం వస్తున్నాం దేవుని సన్నిధికి, ఒక్కసారి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం పొందుకొని వచ్చి అందరికి చెప్పేవాడు. కానీ సిలువ ఏం చేసిందంటే తండ్రి అయిన దేవునికి సమస్త మానవాళికున్న అడ్డు తెరను రెండుగా చినిగిపోయింది. ఆ తరువాత మనందరికీ యేసుక్రీస్తు వారితో డైరెక్ట్ యాక్సెస్ ఏర్పడింది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో కూడా మా కోసం ప్రార్థన చేయండి, మేము ఇంత కానుకిస్తాం మా కోసం. నో, అవసరం లేదు. మీ ఇంట్లో మీరు, మీ పూర్వీకుడిలో మీరు చాపేసుకుని ప్రార్థన చేస్తే నీ దేవుడు, నా దేవుడు నీ ప్రార్థన వ్యక్తిగతంగా ఆలకించగల సమర్థుడు. సేవకులు సహకరిస్తారంతే, ఎడిషనల్ ప్రేయర్ చేస్తారంటే, అంతేగాని మన ప్రార్థన చేసుకోకుండా సేవకుడు ప్రార్థన చేయాలి, సంఘం ప్రార్థన చేయాలి. అక్కడెక్కడో మెడ్రాస్లో టీవీలో వాక్యం విన్నానండి, ఆయన ప్రార్థన చేస్తే నో, అది వాక్యానుసారం కాదు, అది మన అవివేకము, అమాయకత్వమే. కానీ వాక్యం ఎన్నడూ అలా చెప్పట్లేదు. అందుకే చెప్తున్నాడు, అడ్డుగోడను తొలగించేశాను, ఇంకా నా దగ్గరికి రండి, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. సంఘం దేవునితో డైరెక్ట్ యాక్సెస్ కలిగి ఉంది. అది చెప్తున్నాడు, అడ్డుగోడను ఆయన తొలగించేశాడు అని చెప్పి కిందకి రండి. 14వ వచనంలో చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఈ హేతువు చేత అన్యజనులకి అడ్డుగోడ తొలగించి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఒక్క ప్రార్థన చేస్తున్నాను. ఏంటది? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఏంటంటే మీ అంతరంగంలోని పురుషుడు ఆత్మలో బలపరచబడాలి. సంఘంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మనందరం ఆత్మీయంగా బలపడాలి అంటే ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్గా ఉండాలి. మన హృదయంలో దేవుని పట్ల నిబద్ధత ఉండి ఆ యొక్క నిశ్చయత ఉంటే దేవుని కోసం నమ్మకంగా ఉంటాం. మనం హృదయం దేవునిలో స్ట్రాంగ్గా ఉండాలి. అంతరంగ పురుషుడు, అందుకని అంటాడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? మన చూపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి అంటున్నాడు. మై ఓన్లీ ప్రేయర్ ఏంటంటే మీ అంతరంగ పురుషుడు ఆత్మచేత బలపరచబడాలి. మనం ఇన్నర్ చాలా వీక్గా ఉన్నాం, అందుకే ప్రతి దానికి కంగారు పడుతూ ఉంటాం. అప్పులా భయపడిపోతూ ఉంటాం,
అనారోగ్యమా, కంగారు పడిపోతూ ఉంటాం. సమస్యల కలవరము, మానవ సహజం ఇవన్నీ. ఎవరున్నారు ఏమీ లేనివారు? నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను అసలు అవి పట్టించుకోను, దేవునిపై భారం వేస్తాను, ధైర్యంగా ముందుకెళ్ళిపోతాను, నో మ్యాటర్ వాట్. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు ప్రతి విషయంలో మీరు కలవరపడుతున్నారంటే మీ అంతరంగ పురుషుడు ఒకవేళ బలహీనంగా ఉన్నాడేమో. మీ అంతరంగ పురుషుడు ఆత్మచేత నింపబడితే పాపం చేయడానికి భయపడతారు. మీ చూపులు, ఆలోచనలు, తలంపుల చేత ఆదివారం ఆరాధనకు వస్తాం, సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన నడవడిక ఎలా ఉంది, ఇతరుల్ని బాధ పెట్టేవారంగా, గాయపెట్టేవారంగా, మన యొక్క ప్రవర్తన, ఆలోచనలు దేవునికి ఇష్టం లేనివిగా ఒకవేళ ఉన్నాయేమో. ప్రభు బలలో మనం చేయి వేయిపోతున్నాం, యోగ్యమైన రీతిలో మనం చేయి వేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. అవర్ ఇన్నర్ మ్యాన్ మ్యాటర్స్. ఇక్కడ రెండు మాట్లాడుతున్నాడు, పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు, అలాగే స్పిరిచువల్గా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం కష్టమే ఇది, ఎఫ్ఎస్సి పత్రిక అంత ఈజీ అని నేనైతే అనుకోవట్లేదు, కానీ కొంచెం మీరు కూడా మెచ్యూరిటీకి వెళ్ళాలి అని నా యొక్క ఆశ, ఆత్మీయంగా మీరు ఎదగాలి, బలపడాలని నా యొక్క ఆశ. ఇక్కడ ఏమంటున్నాడంటే, పొజిషనల్గా మీరు ఒకప్పుడు అన్యజనులు కదా, మీ పొజిషన్ మార్చేశాను, మీరు లోపలికి వచ్చేసారు. పొజిషనల్గా యు ఆర్ బ్లెస్డ్, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్షియల్గా మీరు కూడా మారండి. మీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి, శక్తి చేత నింపబడాలి అని మాట్లాడుతూ కొంచెం కిందకి వెళ్తున్నాడు. రెండో విషయం చెప్తున్నాడు చూడండి, 18వ వచనంలో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు. ఒకటేమో అంటున్నాడు, మీ అంతరంగ పురుషుడు ఆత్మచేత బలపరచబడాలి. 2, ప్రేమలో వేరుపారి. ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద చర్చ్ ఈజ్ టు లవ్ ఈచ్ అదర్. అందుకే నేను చెప్తాను, హడావుడిగా వెళ్ళిపోకండి, అందరూ చక్కగా ఆప్యాయంగా పలకరించుకోండి, మాట్లాడుకోండి, దేవుని ప్రేమ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్స్ప్రెస్ చేయండి. దేవుని ప్రేమ ఎక్కడ మనం చూడగలమంటే వాట్సాప్ గ్రూప్లో కాదు, లైవ్గా సండే ఆరాధనలో దేవుని ప్రేమను మనం వ్యక్తం చేయాలి. తోటి సహోదరుని మనం ప్రేమించాలి. అందరూ పర్ఫెక్ట్గా ఉండరు, సంఘంలో 100% పర్ఫెక్ట్ పీపుల్ ఉండరు. మనకు నచ్చలేదని చెప్పి వారితో మాట్లాడుకోకుండా మనం వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళని క్షమించి, వారితో మాట్లాడి, వారిని సంభాషించి, వారితో దేవుని ప్రేమను మనం చూపించాలి. అదే నిజమైన దేవుని ప్రేమ. నాకు ఆయనతో అంత ఇష్టపడలేదండి, ఆయన నాతో మాట్లాడట్లేదండి, నచ్చట్లేదండి. అదే మనం ఒక సినిమా హాల్కి ఎలా వెళ్తామో, సినిమా హాల్లో అందరూ కొత్త వాళ్ళు ఉంటారు, చక్కగా ఈ అని పాప్కార్న్ తినుకుంటూ డ్రింక్ తాక్కుంటూ ఎలా చూస్తామో తాగేసి వెళ్ళిపోతాం, అంతేనా? ఎవరితో మాట్లాడతామా? ఇది కూడా చర్చ్ విల్ బీ లైక్ దట్. ప్యాసివ్ చర్చ్గా ఉండకూడదు, యాక్టివ్ చర్చ్గా ఉండాలంటే పొజిషన్ ఇచ్చాడు దేవుడు. ఏంటంటే బయట కూర్చున్నాము మనల్ని దేవుడు లోపల తీసుకొచ్చాడు. మనం ఏం చేయాలంటే ఎక్స్పీరియన్స్గా, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో మనం ఏం చేయాలంటే ముందు అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. అంతరంగ పురుషుడు బలంగా ఉంటే ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉంటాం. అంత మాత్రమే కాదు, రెండవదిగా అంటున్నాడు, ప్రేమయందు వేరుపారి. మీరు ఎక్స్ప్రెస్ ద లవ్ బిట్వీన్ ఈచ్ అదర్. దేవుని ప్రేమ చూపించండి. ఎవరు రావట్లేదో వారిని పలకరించండి, వచ్చిన వారిని ప్రోత్సహించండి. వారు ఆత్మీయంగా ఎలా ఉన్నారో, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారు దేవుళ్ళు ఎలా ఉన్నారో వారిని అడగండి, తెలుసుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. సంఘము అంటే దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళాలి. అందుకే అంటాడు 20వ వచనంలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నాకు ఇచ్చేస్తాడు, ఆమేన్ హల్లెలూయా అంటారు. మనం చేసే ప్రార్థనకి ఈ వాక్యానికి సంబంధమే లేదు. ఇప్పుడు వరకు అలా చేస్తుంటే ప్రభువా నన్ను క్షమించండి అని అడగండి. చాలాసార్లు ఊత పదంలాగా వాడేస్తాం, దేవుడు నన్ను అడిగిన దానికంటే అత్యధికంగా. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు నిజంగా నీ అంతరంగ పురుషుడు బలపరచబడితే, దేవుని ప్రేమ చూపిస్తే అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు అంటే మీకు అర్థమవుతుందో లేదో,
అన్యజనులు యూదులు కలవటం అనేది అసలు అసాధ్యమైన పని, అసలు జరగదు అది. ఇంకా ఎలా చెప్పాలి, నాకు ఇంకా డీప్కి వెళ్ళాలంటే ఇండియా పాకిస్తాన్ కలిసిపోయి ఒక దేశం అయిపోద్దప్పుడు అసలు ఇండియా పాకిస్తాన్ మామూలు సహజంగా ఎలా ఉంటాం, నివురు కప్పిన నిప్పులాగా ఉంటుంది, పడదు అసలు ఒకరికొకరికి. ఆ రోజుల్లో విడిపోయాం. 1947 77 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చక్కగా కలిసి కూర్చొని అందరం ఒకే చోట, ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో, ఒకే ఉద్యోగాలు చేసుకుంటూ ఉండగలమా? వారు వచ్చేసి ఇక్కడ ఉంటే కష్టం, చాలా కష్టం అవుతుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇండియా పాకిస్తాన్ లాంటి ఇంకా అంతకంటే వైరం కలిగిన హేయమైన కుక్కల్లాగా చూసిన అన్యజనులు యూదులతో కలిసి ఉన్నారంట. అంటే మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. సంఘం ఒకచోట సమకూడబడి అందరం ఒకచోట చేర్చబడ్డామంటే దేవుని కార్యం కాదా ఇది? రకరకాల బ్యాక్గ్రౌండ్స్, మీలో సగం మంది ఎవరో నాకు అస్సలు తెలియదు, పరిచయం లేదు అంతకుముందు. దేవుడు తీసుకొచ్చాడు మిమ్మల్ని, దేవుడు కలిపాడు మనల్ని. ఎంత గొప్ప బంధం ఇది అంటున్నాడు. ఇదిగో ఈ కార్యం అసాధ్యమైనదే, కానీ ఈ కార్యం దేవునికి సాధ్యమే. మనం అడిగిన దానికంటే అత్యధికంగా గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన సంఘానికి యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ సంఘానికి, ఈ సంఘం అంతటిని బట్టి మహిమ ఎవరికి? దేవునికి. కనుక 3వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే, దేవుడు ఒక మర్మాన్ని, సీక్రెట్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, ఇప్పటివరకు మీరు బయట ఉన్నారు, ఇదిగో ఒక సీక్రెట్ ఏంటంటే మిమ్మల్ని యునైట్ చేస్తున్నాను. మీరందరూ ఒకటే, ఇంకా ఎవరైనప్పటికీ మీరందరూ ఒకటే, మీరందరూ క్రీస్తులో ఒకటే. మీరేం చేయాలంటే, మీరు అంతరంగ పురుషుని బలపరచుకోండి. మీరేం చేయాలంటే ఆ ప్రేమను, దేవుని ప్రేమను మీరు చూపించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో, నా ఊసులలో, నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో, పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని ఓ దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా, నీ జాలి నా పైన, దాన్ని నేను కొలవలేనయ్యా. కొరతే లేని నీ సమృద్ధిని బట్టి, నీ జీవాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా కన్నీరంతా తుడిచి అన్న తల్లిలాగా ఆదరించావయ్యా, నీకు వందనాలని చెబుదాం. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే
కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే ఉంచావే, దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. వన్ లాస్ట్ టైం మనందరం కలిసి స్వరం ఎత్తి దేవా ఎంత దీవించవయ్యా. మ్యూజిక్ని తగ్గించి మన స్వరాలతో దేవుని స్తుతిద్దాం. ఎవరిని మౌనంగా ఉండడం దేవుడు ఇష్టపడట్లేదు. ద పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ద లార్డ్స్ చర్చ్ ఇస్ టు వర్షిప్ హిమ్ ఫర్ హూ హీ ఈజ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ బ్రతుకులో ఏమై ఉన్నాడో ఆయన దాన్ని బట్టి మీరు ఆరాధించాలి. మౌనంగా ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. దయచేసి దేవుని పేరిట కోరుతున్నాను, చక్కగా అందరం దేవా ఎంత దీవించేవయ్యా, సమృద్ధితో నింపేవయ్యా, ఈ బ్రతుకుని ఇచ్చేవయ్యా, నీకు వందనాలని చెప్దాం. మరొకసారి shall we all sing it again? దీవించవే సమృద్ధిగా. మిగిలిన స్వరం ఎత్తి పాడదాం. ఏక స్వరముతో ఆరాధిస్తే దేవుని దూతలు లాగా మనం ఉంటాం. నన్ను